ఆంధ్రప్రదేశ్ పోలీస్ డయల్ 112 కంట్రోల్ రూమ్ కి స్వాగతం. కొనసాగించడానికి 1ని నొక్కండి. హలో హలో సార్ 100 అండి. సార్ సార్ 100 అయినా పోలీస్ స్టేషనేనా? పోలీస్ కంట్రోల్ రూమ్ పోలీస్ కంట్రోల్ ఓకే అదే 24th జూన్ మర్డర్ జరిగిందండి నా మీద. హలో ఎక్కడండి? ఇక్కడ విశాఖపట్నంలో అండి, పంజాక్షన్ అని చెప్పి కొత్త రోడ్ పైకి వెళ్తూ ఉంటుంది. వాయిస్ కట్ అవుతుంది. ఇప్పుడు వినిపిస్తుందా అండి? మీ వాయిస్ కట్ అవుతుంది. అదేండి ఇప్పుడు వినిపిస్తుందా అంటున్నాను. ఇప్పుడు బయటకు వచ్చాను. హలో సార్ ఇంట్లో బయటకు వచ్చాను సార్. ఇప్పుడు కూడా వినపట్లేదా? హలో కట్లు వినిపిస్తుంది. అదే సార్ ఇప్పుడు కొంచెం వినపడుతుందా? పోనీ ఇప్పుడే అన్న ఇప్పుడు వినిపిస్తుంది. మీరు మాట్లాడింది నాకు తర్వాత కట్ అయిపోతుంది. ఏదో లేదు సార్, కొంతమందికి వినపడుతుంది, కొంతమంది వినపట్లేదు. ఎవరికి వినపడుతుందో తెలియట్లేదు, ఎవరికి వినపట్లేదు తెలియట్లేదు. ఇప్పుడు అందరికీ వినపడకపోతే అదేలేదు సార్. అంటే ఇప్పుడు ఒకళ్ళు నా మీద మర్డర్ చేశారండి 24th జూన్. ఇక్కడ విశాఖపట్నం 1 టౌన్ సిఐ జీడి బాబు గారికి కంప్లైంట్ చేసాం. అతనేమో రెస్పాండ్ అవ్వటం లేదు. రెస్పాండ్ అవ్వకపోగా ఇన్వెస్టిగేషన్ చేశాక కంప్లైంట్ రిజిస్టర్ చేస్తానని అంటున్నారు అతను. సరే మరి ఏదో చేయండి అని చెప్పాము. చెప్పినా కూడా అతను ఇది అవ్వటం లేదు. అక్కడ సీసీ కెమెరా ఫోటో సీసీటీవీస్ ఎక్కడ ఉన్నాయి, నేను ఫోటో తీసి చూపించాను అతనికి. కానీ ఆ డేటా ఏం కంప్లైంట్ దేని గురించి ఇచ్చారు? నా మీద మర్డర్ చేశారండి, జర్నలిస్ట్ అని చెప్పి. మీ మీద మర్డర్ జరిగింది. జర్నలిస్ట్ అని చెప్పి నా మీద మర్డర్ చేశారు. ఇక్కడ అది మా ఏరియాలోనే, మా ఇంటి దగ్గరలోనే జరిగింది. ఈ విషయాన్ని బ్లడ్ తో 6/24 బ్లడ్ తో తిన్నగా వెళ్తే నా ముందు సిఐ గారు మీరున్న ఏరియాలో సిగ్నల్ ఉండదా, లేకపోతే మీ సిమ్ ప్రాబ్లమా? అదే సార్ చెప్తున్నా, కొంతమందికి వినబడుతుంది అంటారు, కొంతమందికి వినబడట్లేదు అంటారు. మరి అదైతే నాకు కూడా ప్రాబ్లము అందరూ చెబుతున్నారంటే అది మీ ప్రాబ్లం కదా. మీరు కనీసం మాతో మాట్లాడేటప్పుడైనా కనీసం కొంచెం సిగ్నల్ ఉన్న ఏరియాలోకి రావాలి. అదే సార్ మేము కూడా మేము ఇదండి. హలో మేము ఇలా మొత్తుకోలేం కదండి. ఏంటండి చెప్పండి అని. ఇప్పుడు నేను ఇంట్లో బయటకు వచ్చాను, మరి ఎంతకన్నా అంటే రోడ్డు మీదకి వచ్చినా కూడా సిగ్నల్ లేదండి. మరి ఇంకేం చేయగలం చెప్పండి. ఇప్పుడు మీరు వాయిస్ వినపట్లేదని మేము అదే పెడతాం ఇక్కడ. మీ వాయిస్ అర్థం కావట్లేదు. ఇప్పుడు మేము ఊరి దాటి బయటకి వెళ్ళండి, మేము ఊరి దాటి బయటకి వెళ్ళడం తప్ప నాకు ఉపయోగం ఏం లేదు. మీరు చెప్పింది ఏమంటుందంటే హలో వినిపిస్తుందండి సార్? హార్న్ అయిపోయింది నేను, వినిపిస్తుందా? హలో హలో చెప్పండి సార్. సార్ ఇప్పుడు వినిపిస్తుందా సార్? మీకు ఎలాగ రికార్డ్ ఉంటుందండి వాయిస్, అంటే మాట్లాడినవన్నీ క్వాలిటీ పర్పస్ లో రికార్డ్ చేస్తారు కదా, క్వాలిటీ అండ్ ఇన్సూరెన్స్ కోసం. అదే సార్ ఇప్పుడు మీ వాయిస్ నాకు కంటిన్యూస్ గా మీరు వినపడితే అదేనండి, మీరు ఏదైనా రాసుకుంటారు కానీ క్వాలిటీ అండ్ ఇన్సూరెన్స్ కోసం వాళ్ళు రికార్డ్ చేస్తారు కదా అంటున్నాను నేను. కాదు సార్, మీ వాయిస్ కంటిన్యూస్ గా వినపడితే నేను ఏదైనా చేయగలను. నాకు కట్లుగా ఉంటే మేమేం చేయగలం? అదే సార్, అంటే ఇప్పుడు ఊరి దాటి వస్తే కానీ మీకు వినపడదేమో అని డౌట్ వస్తుంది మాకు. ఎందుకంటే నేను బయటకు వచ్చాను ఇంట్లో వినపడలేదు అంటున్నాను. చూడండి ఇప్పుడు కూడా కట్ అవుతుంది. సరే ఇప్పుడు మరి ఏం చేయమంటారు మమ్మల్ని? ఇప్పుడు నెట్వర్క్ లేదు ఇక్కడ, కొత్తగా టవర్లు అయినా పెడతారా మా ఏరియాలో? హలో చెప్పండి. అంటే టవర్ అయినా ఇప్పుడు ఏం చేయమంటారు మాకు? ఇప్పుడు నెట్వర్క్ అందట్లేదు అంటున్నారు మీరు, ఇప్పుడు సివిల్ గా చెప్తారు. హలో సార్ వినిపిస్తుందా అండి? ఇప్పుడు వినిపిస్తుందండి. హలో సార్ ఇప్పుడు వినిపిస్తుంది, చెప్పండి సార్. అదే అంటే మర్డర్ చేశారండి నా మీద, జర్నలిస్ట్ అని చెప్పి. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారా? కంప్లైంట్ ఇచ్చాను కానీ తీసుకోలేదు, రిజిస్టర్ అంటే అక్నాలజ్మెంట్ ఇవ్వలేదు నాకు. అక్నాలజ్మెంట్ ఇవ్వకుండా కేసు ఇన్వెస్టిగేషన్ చేశాక ఇస్తామంటున్నారు వాళ్ళు. ఏదండి? దివాకర్ రావు అండి. హలో దివాకర్ రావు అండి, దివాకర్ రావు. ఎక్కడండి అడ్రస్ చెప్పండి. విశాఖపట్నంలో ఎక్కడ? 22/6/22/3 చెంగల్రావుపేట విశాఖపట్నం. 22/6/22/3 22/6/22/3 కాదంబరవారి వీధి చెంగల్రావుపేట విశాఖపట్నం. సరే ఒకసారి మేము 1 టౌన్ స్టేషన్ వాళ్ళకి చెబుతాం, వాళ్ళు ఫోన్ చేస్తారు. లేదు ఆల్రెడీ మాట్లాడాను వాళ్ళతో, వాళ్ళు రిజిస్టర్ చేయకపోతే మీకు చెప్తాను ఏం చేయమంటారు మమ్మల్ని, అసలు ఎలా చేయమంటారు? అక్నాలజ్మెంట్ ఇవ్వట్లేదు అతను. మేము చెప్తాము, వాళ్ళు ఫోన్ చేస్తారు. అదేలేండి సార్, మేము వాళ్ళతో డైరెక్ట్గా వెళ్తే దిక్కులేదు మాకు ఇక్కడ. మీరు మళ్ళీ ఏమో ఫోన్ చేస్తానంటున్నారు, ఫోన్ చేస్తే ఉపయోగమైంది. హలో హలో సార్ వినిపిస్తుందా అండి? హలో
సరే అండి, మీకు ఇది 100కి వెళ్ళిందా ఫోన్ కాల్? హలో సార్ ఇది 100కి వచ్చిందా ఫోన్ కాల్? ఎందుకంటే మీరు మాట్లాడుతుంటే ఎందుకు కొంచెం తేడాగా ఉంది. హలో సార్, ఇది సార్ మీకు ఏం వినపడుతుందా? 1 టౌన్ స్టేషన్ వాళ్ళకి చెబుతాం, వాళ్ళు ఫోన్ అదే సార్, చేస్తారు, మీకు ఏం వినపడుతుందో మాట్లాడండి. ఏం వినపడలేదు నాకు అర్థం కావట్లేదు. కానీ మీరు కొన్ని వినపడతాయి అంటున్నారు, కొన్ని వినపడలేదు అంటున్నారు. హలో 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 సార్, 1 టౌన్ పోలీస్ స్టేషన్ మాట్లాడుతున్నా సార్. చెప్పండి సార్. సార్ ఏంటి ప్రాబ్లం ఏంటి సార్? సార్ మీ పేరు? స్వామినాయుడు సార్. సార్ మీకు తెలియదేమో సార్, లాస్ట్ టైం వచ్చారు కదా ఇక్కడ నా మీద మర్డర్ టైం జరిగిందని చెప్పి ప్రీమియం స్కూల్ దగ్గర. అవును సార్. అది ఇంతవరకు అక్నాలజ్మెంట్ ఇవ్వలేదు నాకు. 24వ తారీఖు జరిగింది నా మీద మర్డర్ టైం, జూన్ 24న. ఈ రోజు వచ్చేసరికి ఆగస్టు 12 ఈ రోజు. మొత్తం 18 రోజులు అయిపోయింది. ఇంట్లో ఉన్నానండి. మీరు ఎక్కడ ఉన్నారండి? ఇంట్లో ఉన్నానండి. ప్రీమియం స్కూల్కి వస్తారు ఇప్పుడు? మీకు కాల్ చేస్తానండి, వస్తానండి ఇప్పుడు. కాల్ చేస్తాను. దొంగలపేట 6 నెలల కుక్కలు మరిగినట్టు ఉంది, ఇంతవరకు ఎవరు కనబట్టలేదు. హలో రండి రండి రండి. మంది 1 వీక్ 10 days బ్యాక్ 4th ఆగస్ట్ అయితే ఉంది. 4 weeks మ్యామ్, బట్ యూ ఆర్ సేయింగ్ దట్ ఇస్ ఓన్లీ 4th అంటున్నారు కదా? 4th నుండే ఉంది. చూడండి, రెడ్ మార్క్ వచ్చింది కదా మనకి. అదే అన్న రోమా టీచర్ కి How much it is capacity of 1 terabyte? I don't have any idea about that, but storage is from 4th August. So could you have any backup for that? అది Because 4th వరకు ఉంది, 4th ముందు పాత తీస్తారు కదా, హార్డ్ డిస్క్ తీసి వేరే దగ్గర స్టోర్ చేస్తారు. అలాగే అంత లేదండి. ఇట్స్ ఓన్లీ 4th అంటే జస్ట్ 8 days అవుతుంది. అదే 1 week అంతే, 1 week బ్యాకప్ మనకి 32 కెమెరా. నియర్లీ 1 to 2 months ఇస్తారు మేడం, బికాస్ వీ హ్యావ్ ఆల్రెడీ నాకు చెప్పారు 1 week to 15 days కానీ 10 days కానీ చెప్పారు. స్కూల్ బట్టి సిస్టమ్ బట్టి ఉంటారు మనకి. 4th నుండి బ్యాకప్ ఉందని క్లియర్గా చూపిస్తాను. ఇట్ ఈస్ కాస్ ఆఫ్ సబ్జెక్ట్ ఆఫ్ ఒక జర్నలిస్ట్ మాట్లాడటం చేసే ప్రయత్నం చేస్తారు ఇక్కడ. యాజ్ మీ యాజ్ జర్నలిస్ట్ వర్కింగ్ ఇన్ ఆన్లైన్ సర్వీసెస్ లైక్ బంకింగ్ ఛానల్ యూట్యూబ్. సో కానీ సార్ కరెక్టే మీరు అదే, కానీ 4th నుండే మన బ్యాకప్ ఉంటుంది. అతనైనా ఇదే చెప్తారు మార్నింగ్. బికాస్ ఏంటంటే వాళ్ళు హార్డ్ డిస్క్ తీసి స్టోర్ చేస్తుంటారు ఇప్పుడు కూడా. ఒక హార్డ్ డిస్క్ తీసి ఎప్పటికప్పుడు బ్యాకప్ తీస్తూ ఉంటారు. నియర్లీ 1 month బ్యాకప్ తీసి ఉంచుకోవాలి కంపల్సరీగా. అది మా అంటే మనకైతే అందులో హార్డ్ డిస్క్ ఉంటుంది, మీకు ఐడియా ఉందో లేదో, అది తీసి మనం బ్యాకప్ తీస్తాం అనమాట. జస్ట్ ఒక కేబుల్ వెనకాల పెట్టి కంప్యూటర్ ఉంటారు. చేస్తాం. ఆల్రెడీ ఫోన్ నెంబర్ ఇచ్చారు కదా సార్, అండ్ ఈ లొకేషన్ కూడా సెక్యూర్ లేదు మేము, అందువల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నారు మీరు కూడా. వీలైతే పెంచుకోండి బ్యాకప్ స్టోరేజ్ కూడా. 24th నుంచి ట్రై చేస్తున్నా. సిపి గారు సిఏ గారు అవైలబుల్ లేకపోవడం, ఇబ్బంది పడడం, ఇక్కడికి మేము వచ్చినప్పుడు మీరు ఉండకపోవడం, ఇక్కడ మేము వచ్చినప్పుడు మీరు ఉండకపోవడం, మళ్ళీ నెక్స్ట్ టైం నేను ట్రై చేయడం మిస్ అవ్వడం, ఎంత ఇబ్బంది అవ్వడం వల్ల కొంచెం లేట్ అయింది. అండ్ కొంచెం పెంచితే బాగుంటుంది మేడం. అండ్ మీ వాళ్ళు వస్తే మేము మాట్లాడడం కూడా జరుగుతుంది, ఎందుకంటే 1 week ఉంటుంది, వాళ్ళు తీస్తారు కంపల్సరీగా. అది హార్డ్ డిస్క్ ఎక్కడ తీసి ఇస్తారు. ఒకసారి వచ్చినప్పుడు చెప్తే మేము మాట్లాడతాం.